సో, ఇక్కడైతే గనక ఒక స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అనేది నేను చూపిస్తున్నాను. సో, వీడియో చూస్తుంటే గనక తప్పకుండా చూడండి. అంటే చాలామందికి స్కిన్ మీద ఒక బ్లాక్ హెడ్స్ అని, వైట్ హెడ్స్ అలాగే మనకి కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం కూడా చాలామంది చూస్తూ ఉంటాము. మొఖం మీద ఉన్న జిడ్డు ఇవన్నీ పోవటానికి ఈ ప్యాక్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతది. సో, వీడియో చూస్తుంటే గనక ఏం చేయాలో తెలుసు కదా మీ అందరికీ. సో, వెంటనే లైక్ చేసి హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనక వీడియో వచ్చేసరికి ఇప్పుడు మనకి దగ్గరలో వాలంటైన్స్ డే వస్తుంది కదా! మరి ఈ వాలంటైన్స్ డేకి మనము అందంగా కనపడటానికి ఒక మంచి చిట్కా చెప్పాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు మరింత అందంగా ఉండాలంటే ఖచ్చితంగా రెమెడీ వాడాలి. ఎవ్రీడే మనం సోప్ అప్లై చేస్తూ ఉంటాము. అంత ఎక్కువ శ్రద్ధ చెయ్యం. ఏదో ఎళ్లి బాత్ చేసొచ్చామా, లేదా ఫేస్ వాష్ చేసుకున్నామా లేదా అనే ఉంటది గానీ, దీనివల్ల ఏంటి అంటే బంకగా అయిపోతది. స్కిన్ అంతా డీప్‌గా పోర్స్‌లో ఉన్న మురికి పోదు. అండ్ కొంచెం డల్‌గా కనబడుతూ ఉంటాం. అదే ఒకసారి మీరు రెమెడీ అనేది నేను చూపించే ఏ రెమెడీ అయినా మీరు వాడిన తర్వాత ఒకసారి చూసుకోండి. ఫేస్‌లో మంచి గ్లో వస్తది. క్లియర్‌గా ఉంటది. ఫెయిర్‌గా కూడా కనిపిస్తూ ఉంటాము. కాబట్టి ఇలాంటి స్పెషల్ డేస్‌లో మనం అందంగా కనపడటానికి ఈరోజు నేను చూపించే రెమెడీ చూసేద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ చూసేద్దాం. సో, ఫస్ట్ అయితే గనక నేను ఫేస్ వాష్ చేసుకోవాలి. సో, నా యొక్క ఫేస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. సో, బండి మీద ఎక్కువ బయటికి వెళ్ళటం వల్ల చాలా టాన్ అయిపోయింది. ఇంకా నేను ఫేస్ వాష్ అనేది చేసుకుంటున్నా. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మీకు ఈ యొక్క ఫేస్ వాష్ అనేది నాకు చాలా బావుంటది అని మీరు అనుకుంటే అదే పిక్ చేసుకోండి. సో, ఎక్కువ కెమికల్స్ లేకుండా, హార్ష్ కెమికల్స్ లేకుండా చూసుకొని అది పిక్ చేసుకొని వాడండి. ఎందుకంటే మనకి ఇంకా ఈ యొక్క ఎండల వల్లే డ్యామేజ్ అయిపోతుందంటే మళ్ళీ ప్రొడక్ట్స్ వల్ల కూడా ఎక్కువ డ్యామేజ్ కాకుండా సో, మీరు రెగ్యులర్‌గా వాడేది వాడేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే గనక నేను డీటాన్ ప్యాక్ అని చూపిస్తున్నాను. టాన్ అంతా పోవటం కోసం అని చెప్పి ఇక్కడ నేను బంగాళదుంప అనేది తీసుకున్నానండి. సో, దానికి చక్కగా చుట్టూ ఉన్న ఒక తొక్కంతా మనము పీల్ చేసేసుకోవాలనమాట. సో, ఇదే వాడటానికి రీజన్ అయితే గనక ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, ఇది ఏం చేస్తదంటే మన యొక్క శరీరాన్ని చక్కగా కాపాడుతది. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అండ్ దాంతో పాటు ఇందులో మనకి విటమిన్ బి6 ఉండటం వల్ల చాలామందికి ఏదో సెబమ్ అంటే ఒక ఆయిల్ అనేది ఫేస్ మీద వచ్చేసినట్టు ఉంటది కదా! సో, అది ఎక్కువ రాకుండా ఒక హార్మోన్స్ మన ఇంటేక్ తీసుకుంటం వల్ల అయినా సరే హార్మోన్స్‌ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనకి యాక్నీ ప్రాబ్లమ్ అయ్యేమి లేకుండా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఇంకా నెక్స్ట్ అయితే గనక టమాటా తీసుకుంటున్నానండి. సో, అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. సో, మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా మీరు వీడియో చూసేసి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో, టమాటా వల్ల కూడా మనకి స్కిన్ అనేది ఇన్‌స్టెంట్‌గా బ్రైట్నింగ్ ఇస్తది. అండ్ అలాగే ఎటువంటి స్కిన్ ఇరిటేషన్స్ లేకుండా, పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా చక్కగా టైట్ చేస్తది. డెడ్ స్కిన్ సెల్స్ పోవటమే కాకుండా మనకి ఒక టాన్ అనేది కూడా పోతది. అంటే టాన్ అంటే ఈ యొక్క ఎండలకి కొంచెం కలర్ అనేది తగ్గిపోతాం కదా! సో, ఆ ఒక ప్రాబ్లమ్‌కి ఖచ్చితంగా చెక్ పెట్టేద్దాం మనం ఈ రెమెడీతో. సో, ఇంకా నేను ఒకసారి మిక్సీ అంతా వేసేసుకున్నాననమాట. మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. సో, ఇందులో ఇంకొకటి మనం తీసుకుంటే సరిపోతది. అది అలోవెరా జెల్ అండి. సో, టమాటా, పొటాటో రెండిటిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి అలోవెరా జెల్ అనేది జస్ట్ ఒక 1 స్పూన్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ యొక్క అలోవెరా మనం వాడటం వల్ల మెయిన్‌గా హైడ్రేట్‌గా ఉంచుతది. మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ చక్కగా ప్రొటెక్ట్ చేస్తది కూడా మన యొక్క స్కిన్‌ని. సో, కాబట్టి ఒక 1 స్పూన్ వేసుకొని చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాము. సో, ఇంకా అప్లై చేసేసుకుంటమే. ఆల్రెడీ మనం ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత మనము ఈ ప్రాసెస్ అనేది చేయాలనమాట. సో, స్టెప్ బై స్టెప్ అనేది మనం చేయటం వల్ల క్లియర్‌గా ఉంటది స్కిన్. అలాగే టాన్ అనేది కూడా పోతది. సో, దాని తర్వాత జస్ట్ నార్మల్‌గా మనం చేత్తోనే మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది మనకి ఏం వాటర్ ఏమి కలుపుకోవసరం లేదండి. ఎందుకంటే టమాటా ఎలాగో నీరు ఉంటది కాబట్టి సో, ఏం వాటర్ పోయొద్దు. ఇంకా పల్చగా అయిపోద్ది. సో, చక్కగా మనం దీన్ని ఇలాగ మొత్తం అంతా ఫేస్ అంతా అప్లై చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ అనేది మనం ఉంచుకుంటం వల్ల సో, మన ఫేస్ మీద ఉన్న ఒక టాన్ పోవటమే కాకుండా పింపుల్స్ రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఇన్‌కేస్ ఏదైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా పోతది. సో, కాబట్టి
ఈ యొక్క ఎండాకాలంలో ఖచ్చితంగా మనం ఇది వాడాలనమాట. వాడటం వల్ల ఈ యొక్క ఎక్సెస్ ట్యాన్ ఏదైనా ఉంటే పోవటానికి హెల్ప్ అవుద్ది. సో, నేనేం చేస్తున్నాను అంటే ఒకసారి స్క్రబ్ చేసేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంది. సో, అప్లై చేసుకున్న తర్వాత కూడా మనం రిజల్ట్స్ చూస్తే గనక కొంచెం మనకి అప్పటికే ఒక ట్యాన్ అంతా పోయి బ్రైట్నింగ్‌గా కూడా మన ఒక ఫేస్ అనేది అనిపిస్తుంది. సో, ఫస్ట్‌కి ఇప్పటికి మనకి చాలా డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చనమాట. సో, ఇంకా మనకి ఇలాగ 2, 3 స్టెప్స్ ఉంటాయి. సో, ఇది ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది మనం ఇలా ఫాలో అయితే గనక ఈ యొక్క ఎండాకాలంలో మనము ఈ యొక్క ట్యాన్ అనేది చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు. దాంతో పాటు స్కిన్‌ని గూడా మన శరీరాన్ని కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే గనక బ్రైటనింగ్ ప్యాక్ అండి. సో, ఇంకా కలర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం మనము ఈ ప్యాక్ అనేది కూడా వాడొచ్చు. సో, వెంటనే మనము ఈ యొక్క డీటాన్ ప్యాన్ అవ్వంగానే నెక్స్ట్ స్టెప్ మనం ఇది చేయాలనమాట. సో, పార్లర్‌కి వెళ్ళినా కూడా సేమ్ వాళ్ళు ఇవే చేస్తారు. సో, మన ఇంట్లో మనం చేసుకుంటం వల్ల మనం మనీని సేవ్ చేసుకున్నట్టు ఉంటది. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం అని చెప్పి నేనిక్కడ 1 స్పూన్ అనేది రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. బియ్యపు పిండి తీసుకున్నాను. అందులోకి నేను పాలనేవి కలుపుకుంటున్నాను అనమాట. పేస్ట్ కింద చేసుకోవటానికి అని పచ్చి పాలైనా పర్లేదు, కాచిన పాలైనా పర్లేదు. సో, ఒక 2, 3 స్పూన్లు అనేవి అందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి ఇలాగే పేస్ట్ అప్లై చేసుకునే విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. సో, దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. క్రీమీ టెక్స్చర్ లాగా వస్తది. ఇంకా దీని తర్వాత మనం అప్లై చేసేసుకుంటామే. సో, ఇది అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిన్ అనేది చక్కగా కొంచెం మనకి కలర్ ఇంప్రూవ్‌మెంట్ అనేది వెంటనే కనిపిస్తది. ఇంకా మనం అప్లై చేసుకోవాలండి. ఈ యొక్క బియ్యపు పిండి మనం వాడటం వల్ల ఒక ఎక్సెస్ ఆయిల్ అనేది పోతదనమాట. ఫేస్ మీద ఉన్నదంతా పోయి మనకి జిడ్డుగా అనిపించదు. అలాగే ట్యాన్ కూడా పోవటానికి మంచి రిఫ్రెషింగ్‌గా కూడా అనిపిస్తది మనకి. ఇది అప్లై చేసుకుంటం వల్ల స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా అనిపించిందండి. నిజంగా ఏదో క్రీమ్ మనం వాడతాం చూసామా సేమ్ అలాగే అనిపించింది నాకు ఇది అప్లై చేసుకున్న వెంటనే. సో, మనం బ్రైట్నింగ్ ప్యాక్ అనేది కూడా మనం ఇలా వాడాలి. సో, దీంతో పాటు ఇంకా 2 స్టెప్స్ ఉంటాయి. సో, ఇది మనము వారానికి ఒక్కసారైనా మనం ఇలాగ చేయటం వల్ల మనొక మొహం మీద ఉన్న ఒక మురికే కానీ, జిడ్డే కానీ, ఒక ట్యాన్ అయినా, సన్ ట్యాన్ అయినా కూడా పోవటానికి చాలా బాగా హెల్ప్ అవుతది. సో, ఇలా మీరు ట్రై చేయొచ్చు. ఇలాగ ఒక 5-10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఒకసారి నార్మల్ వాటర్‌తో మీరు క్లీన్ చేసేసుకుంటమే. జస్ట్ నేను మీకు చూపించటం కోసం అని చెప్పి డిఫరెన్స్ అనేది చూపించాలన్న ఉద్దేశంతో ఒకసారి జస్ట్ నేను క్లీన్ చేసుకుంటున్నాను మీ ముందే. నేనిక్కడ ఏం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి క్యాలస్ రిమూవర్ అనేది చూపిస్తున్నాను. మనకి ఇందులో 3 రోలర్ హెడ్స్ వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్‌లా ఉంటది. రీచార్జబుల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి 1 ఇయర్ వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ గానీ, లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్‌గా ఇది మనొక పాదాలు అనేవి పగిలిపోయిన వాళ్ళకి అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటది. అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్‌లో రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఈ మనకి పాదాలనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్‌గా అయిపోతది అక్కడ స్కిన్. సో, ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన ఒక స్కిన్ హార్డ్‌నెస్‌ని బట్టి వాటిని మనము చూజ్ చేసుకోవచ్చు. సో, కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ ఒక స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా బావుంది. సో, కొంచెం ప్రెషర్ ఇస్తే గనక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో, మీకు కావాలంటే లింక్ చూసారు కదండీ తయారీ విధానం, అప్లికేషన్ అండ్ రిజల్ట్స్ అన్నీ మీరు చూసే ఉంటారు. సో, కాబట్టి మీరు కూడా ఒకసారి అప్లై చేసుకొని చూడండి. నాతో కమెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఈ రెమెడీ వల్ల ఉపయోగం ఏంటి అని ఒకళ్ళు కమెంట్ చేశారు. నేనేమంటానంటే మెయిన్‌గా స్కిన్ శరీరం అనేది హెల్తీగా ఉంటది. ఎందుకంటే మనకి పోర్స్‌లో ఉన్న మురికి పోవటం వల్ల పింపుల్స్ రాకుండా ఉంటాయి. క్లియర్ స్కిన్ రావటానికి, హెల్తీగా స్కిన్ ఉండటానికి, గ్లోగా కనిపించటానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి స్కిన్‌కి ఏమీ ప్రాబ్లమ్ రాదు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.